దేవుళ్ళగా వచ్చి కాపాడే బాబు అని అంటారు, దేవుళ్ళగా వచ్చి సహాయం చేశారు బాబు అని అంటారు, దేవుళ్ళగా వచ్చి ఆదుకున్నావు బాబు అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు అంటే సహాయం చేసేవాడని, దేవుడు అంటే ఆదుకునేవాడని, దేవుడు అంటే కాపాడేవాడు. ఎవరు దేవుడు అంటే? ఆదుకునేవాడు, సహాయము చేసేవాడు, నడిపించేవాడు, పోషించేవాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి బహు సంతోషముతో, బహు ఆనందముతో ఈ ఉదయాన్న దేవునికి మనం ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, యెహోషువ గ్రంథము 14వ మాట ఇట్లా ఉంది. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందు గాని దానికి తరువాత గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. అదే 42వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను. దేవుడి మాట మన ఇంట్లో దీవించిన గాక. ఆమేన్. ఈ ఉదయాన్న మనమందరము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, దేవుణ్ణి స్తుతించడానికి వచ్చాం, దేవుణ్ణి కీర్తించడానికి వచ్చాం, దేవుడిని గణపరచడానికి వచ్చాం. ఎందుకు మనం దేవుడిని స్తుతించాలి, ఎందుకు మనం దేవుడిని గణపరచాలంటే మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే సహాయం చేసే దేవుడని, ఆదుకునే దేవుడని, కాపాడే దేవుడని విన్నాం కదా. ఆ దేవుడు ఎవరంటే మన పక్షాన ఉన్నాడు. ఆయన ఎవరి పక్షాన ఉన్నాడమ్మా? మన పక్షమున తానే పోరాడి సైతానుని ఓడించి మన పక్షాన ఉన్నాడు. దేవుడి నా పక్షమైన విరోధెవడు? ఎవరు పక్షాన ఉన్నాడు ఆయన? కాబట్టి ఉదయాన్నే ఎందుకు మనం దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలంటే నాకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు యేసు ప్రభు. ఆయన సృష్టికర్త, ఆయన సర్వాధికారి, సర్వలోకమానవాళి పాప పరిహారం కొరకే సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ గొప్ప మృత్యుంజయుడైన యేసు ప్రభువారు నా పక్షాన ఉన్నారు. ఎవరి పక్షాన ఉన్నారు? నిజం. ఈ లోకములో కొంతమంది వారి కుటుంబ సభ్యులు వారి పక్షాన ఉంటారు, ఎమ్మెల్యేలు ఎంపీలు వారి పక్షాన ఉంటారు. అవి కొద్ది కాలమే, కొన్నాళ్ళే. కానీ శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఈ భూమి మీద మనం జీవించిన అన్ని దినాలు లేదా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడండి? మన పక్షాన. కాబట్టి ఈరోజు నువ్వు దిగులుతో వచ్చావా, నిరాశతో వచ్చావా, బాధతో వచ్చావా, లేదా ఏంటి ఈ బాధని కష్టాలు అనుకుని తలదించుకొని బయటపడుకుని అలా నడుచుకొని వచ్చావా? నువ్వు ఇంటిని సంతోషముతో గంతులు వేసుకుని వెళ్ళమని కాదు నా ఉద్దేశము. సంతోషముతో, ఆనందముతో, నిజమే నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యేసు ప్రభు. ఆయన ఎవరి పక్షాన ఉన్నాడు? కొన్నిసార్లు నీ భర్త నీ పక్షాన ఉండకపోవచ్చు, నీ భార్య నీ పక్షాన ఉండకపోవచ్చు, నీ కోడలు నీ అత్త నీ పక్షాన ఉండకపోవచ్చు, ఆఖరికి నీ భర్తే కొన్నిసార్లు నీ అత్తకి నీకు గొడవ వచ్చిందనుకో, నీ భర్త ఎవరి పక్షాన ఉండాలో అర్థం కాదు. ఎవరి పక్షాన ఉంటాడు? ఎవరి పక్షాన ఉండలేదు. అన్నయ్య అటు అమ్మకి అనలేకపోతాను, ఇటు నా భార్యకి అనలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరు నీ పక్షాన ఉన్నా లేకపోయినా ఆకాశ మహాకాశము కలుగు చేసిన గొప్ప దేవుడు, ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమై ఉంటుంటే ఆ గొప్ప దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? నీ పక్షాన, నా పక్షాన, మన పక్షాన ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడకు, సంతోషంతో ఆయన ఆరాధించు. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు కనుక మీరు భయపడకండి. పెళ్లి కాలేదని, పిల్లలు లేరని భయపడకండి, ఉద్యోగం రాలేదని భయపడకండి, ఇల్లు లేదని భయపడకండి, అప్పులు ఉన్నాయని భయపడకండి, సమస్యలు ఉన్నాయని భయపడకండి. ఎందుకంటే మీ దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఎవరున్నారా నీ పక్షాన? దేవుడు నీ పక్షాన ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడవలసిన పనే లేదు.
మన దేవుడు ఎవరో తెలుసా? రాజుల గ్రంథము 2వ అధ్యాయం. రాజుల గ్రంథము 2వ అధ్యాయం చదువుదాం. అతడు భయపడవద్దు, మన పక్షము ఉన్నవారు వారికంటే అయ్యగారు అయిపోయింది అన్నాడంతే. పనివాడు ఎలిసా, ఎవరు నువ్వు, భయపడకు, వారి పక్షాన ఉన్నవాడి కంటే మన పక్షంలో ఉన్నవారు ఎవరు చెప్పండి? అధికుడు. కాబట్టి ఉదయాన్న నువ్వు సంతోషంతో ఆయన ఆరాధించు, ఉత్సాహంతో ఆయన కనపరచు. ఎందుకంటే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఒకవేళ అది ఆయన ఇచ్చినా నా మేలు కొరకే ఇచ్చాడు అనుకుంటున్నావు. ఒకవేళ ఇవ్వకపోయినా నా మేలు కొరకే దేవుడు దాన్ని తప్పించాడనో ఇవ్వలేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా శ్రేష్టమైన ఇస్తాడనే. ఇంకా నాకు ఉద్యోగం వచ్చి బాగుంది, నాకు ఉద్యోగం బాగుపడకు, దానికంటే విలువైన తెస్తాడు. ఆ పిల్లతో ఖాయమైపోయేది బాగును, ఆ అబ్బాయితో ఖాయమైపోయేది బాగును, వాటికంటే శ్రేష్టమైన ఇస్తాడు. ఆ స్థలం మాకు సెట్ అయిపోయింది బాగును, అనవసరం వీళ్ళు వచ్చి అడగొచ్చారు, దానికంటే విలువైన స్థలమే ఇస్తాడు. ప్రతిదీ కూడా నువ్వు అట్లాగా పాజిటివ్ గా నా దేవుడు నా పక్షం ఉన్నాడు, ఆయన ఏది ఇచ్చినా ఎప్పుడు ఇచ్చినా నాకు శ్రేష్టమైనదే ఇస్తాడు. ఒకళ్ళు ఇవ్వలేదన్నా నేను భయపడను, బాధపడను. ఎందుకంటే అందులో ఏదో కీడు ఉంది, అందులో ఏదో నష్టం ఉంది. అందుకే దేవుడు దాన్ని నాకు ఇవ్వలేదు, దక్కలేదు అనుకోవాలంటే మనం దేవుడి పిల్లలను. కాబట్టి ఉదయాల ఎందుకు మనం ఆయన స్తుతించాలంటే మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యేసు ప్రభువు. ఆయన ఎవరి పక్షాన ఉన్నాడు? మన పక్షాన ఉన్నాడు. ఎవరి పక్షాన ఉన్నాడమ్మా? చూడండి, ఎవరి పక్షాన ఉన్నాడు ఆయన? దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. ఏమంతకన్నా పెద్ద డబ్బాలు లేవా మీ కొట్లోనా? సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. సమూయేలు చూసారా, పాలు సంగతి వచ్చింది ఇక్కడ. పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవా అతని ప్రార్థన. ఈ ఉదయాన్ని మనం దేవుని స్తుతించడానికి వచ్చాము. ఎందుకంటే మనకు ఒక దేవుడు ఉన్నాడు.